నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల పోలీసుల అప్రమత్తత. చిన్నారి ప్రణవి మిస్సింగ్ కేసు సుఖాంతం, తల్లికి అప్పగింత. బడి ఆవరణలో పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణంపై విమర్శలు. విద్యార్థుల ఆట స్థలాన్ని కాపాడాలని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలి విజ్ఞప్తి. నంద్యాలలో వర్షాల కోసం ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనలు. రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పెంటాన్ సమ్మెకు పిలుపునిచ్చిన దస్తావేజు లేఖరులు. నంద్యాల కలెక్టరేట్ ఆఫీస్ వద్ద వ్యవసాయ శాఖకు చెందిన మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ అసిస్టెంట్ ఉద్యోగుల ధర్నా. ప్రజా అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలి. PGRS కు 370 ప్రజా దరఖాస్తులు. జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనంజయ్. ప్రభుత్వం మిగులు భూమిని భూమి లేని నిరుపేదలకు పంపిణీ చేయాలి. అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు. మధుబని ఉచిత చెవి, ముక్కు, గొంతు శస్త్రచికిత్సల శిబిరం ప్రారంభం. ప్రజా పరిష్కార వేదిక ద్వారా స్వీకరించే ప్రతి అర్జీని నాణ్యతతో వేగవంతంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనంజయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని PGRS హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో DRO రాము నాయక్, PGRS నోడల్ ఆఫీసర్ ఉమామహేశ్వరి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను సత్వరమే నాణ్యతతో బియాండ్ SLA వెళ్లకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రియోపెన్ అర్జీలకు సంబంధించి 5,367 రియోపెన్ కావడం జరిగిందని, అందులో 5,328 పరిష్కారం కాగా ఇంకా 39 పెండింగ్లో ఉన్నాయని, వాటిని త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ఆదివారం రాత్రి సుమారు 7 గంటల సమయంలో నంద్యాల పట్టణంలోని వైఎస్ఆర్ నగర్ కు చెందిన 4 ఏళ్ల చిన్నారి ప్రణవి కనిపించడం లేదని ఆమె తల్లి కళ్యాణి రాత్రి 9 గంటలకు 112 కాల్ ద్వారా నంద్యాల తాలూకా పోలీసులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన నంద్యాల పోలీసులు వైఎస్ఆర్ నగర్ పరిసర ప్రాంతాల్లో విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా SP సునీల్ శరణ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించారు. గాలింపు చర్యలను వేగవంతం చేయాలని అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. నంద్యాల సబ్ డివిజన్ ASP సుష్మిత IPS ఆధ్వర్యంలో నంద్యాల సబ్ డివిజన్ పోలీస్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో ప్రత్యేక గాలింపు నిర్వహించారు. ఈ క్రమంలో సీసీ కెమెరా ఫుటేజ్లను పరిశీలించడంతో పాటు డ్రోన్ కెమెరాలు, స్పెషల్ పార్టీలు, డాగ్ స్క్వాడ్ను వినియోగించి వైఎస్ఆర్ నగర్ వెలుపల ఉన్న కాలువలు, పొలాలు తదితర ప్రాంతాలను జల్లెడపట్టారు. జిల్లా SP ప్రత్యక్ష పర్యవేక్షణలో పోలీసుల నిరంతర శ్రమ ఫలితంగా సోమవారం తెల్లవారుజామున సుమారు 6 గంటలకు వైఎస్ఆర్ నగర్ వెలుపల ఉన్న పొలాల్లో చిన్నారి ప్రణవిని సురక్షితంగా గుర్తించారు. అనంతరం చిన్నారిని ఆమె తల్లి కళ్యాణికి క్షేమంగా అప్పగించారు. ఈ సందర్భంగా జిల్లా SP సునీల్ శరణ్ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో డైల్ 112 ద్వారా వెంటనే సమాచారం అందించడం వల్ల పోలీసులు వేగంగా స్పందించి చిన్నారిని సురక్షితంగా గుర్తించగలిగారని తెలిపారు. ప్రజలు ఇలాంటి సందర్భాల్లో ఎలాంటి ఆలస్యం చేయకుండా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రజల భద్రత, రక్షణ కోసం నంద్యాల జిల్లా పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా సేవలు అందిస్తారని పేర్కొన్నారు. ఈ గాలింపు కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. నిన్న ఈవినింగ్
ఒక ఆల్మోస్ట్ 4-year-old పాప, 4 year కూడా రీచ్ కాలేదు ఏజ్, ప్రణవి. సో పాప ఇక్కడే ఉన్నారు, పాప పేరు ప్రణవి. సో నెక్స్ట్ మంత్ 28th షీ విల్ బి 4 years. సో నిన్న రాత్రి మనకి 9:30 ఆ టైం దగ్గర మనకి ఇన్ఫర్మేషన్ వస్తే రిగార్డింగ్ దాట్ ప్రణవి ఈజ్ మిస్సింగ్. సో వెంటనే మన నంద్యాల్ తాలూకాలో ఇది వైఎస్ఆర్ నగర్లో ఇది జరిగింది. సో పాప ఆడుతున్నప్పుడు బయటకి వెళ్ళిపోయింది, అప్పుడు ఎవరు చూడలేదు. సో తర్వాత ఇంటి దగ్గర అందరూ అక్కడ ఉన్న నేబర్స్ అందరూ వెళ్ళి చూస్తే పాప ఎక్కడ కూడా కనపడలేదు. సో అప్పుడు మన నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ వస్తే వెంటనే నంద్యాల తాలూకా యూపీఎస్ సిఐ గారు అండ్ టీమ్ అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి మనం అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చూసుకొని పేరెంట్స్తో మాట్లాడుకొని నేబర్స్తో మాట్లాడుకొని అరౌండ్ 9:30 సర్చ్ మేము మొదలు పెట్టాము. తర్వాత ఈ సర్చ్ భాగంగా మనం నైట్ విజన్ డ్రోన్స్ వాడాము, స్పెషల్ పార్టీస్ కూడా వాడాము. మనం అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళ సైడ్ నుంచి కూడా మేము ఆపరేషన్ తీసుకొని ఈ ఆపరేషన్ 9:30 నుంచి మొదలుపెట్టి ఇది మార్నింగ్ 6 AM వరకు దిస్ ఆపరేషన్ మనం కంటిన్యూస్ గా ఎఫర్ట్స్ పెట్టుకొని చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ లో భాగంగా మనం డాగ్ స్క్వాడ్ ని కూడా తీసుకొని వచ్చాము, స్పెషల్ పార్టీస్ ని కూడా ఫీల్డ్ లో తీసుకొని వచ్చాము. సో డాగ్ స్క్వాడ్ మన దగ్గరికి వచ్చేసరికి ట్రాకర్ డాగ్ ని వాడుకొని పాప ఎక్కడికి వెళ్ళిపోయి ఉండొచ్చు అది కూడా చూసుకోవడం జరిగింది. సో డాగ్ కూడా ఎక్కడైనా సీసీటీవీ ఇండికేషన్ చేసింది, అక్కడి నుంచి పాప ఇంకా పొలాల లోపలికి వెళ్ళిపోయి ఉండొచ్చు అని మనకి డాగ్ స్క్వాడ్ సైడ్ నుంచి వచ్చింది ఇన్ఫర్మేషన్. సో వైఎస్ఆర్ నగర్ లో అక్కడ ఉన్న చుట్టుపక్కల అన్ని సీసీటీవీ కెమెరాస్ చూసుకొని నైట్ విజన్ డ్రోన్స్ తో పొలాల్లో సర్చ్ పెట్టుకొని డాగ్ స్క్వాడ్ ని పిలిపించి డాగ్ స్క్వాడ్ తో కూడా పాప ఎక్కడ వెళ్ళిపోయి ఉండొచ్చు అది అన్ని ఎఫర్ట్స్ పెట్టుకొని ఆల్మోస్ట్ మార్నింగ్ 5:56 ఆ టైం దగ్గరికి స్పెషల్ పార్టీస్ మన నంద్యాల తాలూకా యూపీఎస్ సిఐ గారు ఈశ్వర్య గారు అండ్ ఇంకా లోకల్స్ ఎఫర్ట్స్ తో ఆల్మోస్ట్ మార్నింగ్ 6 AM కి పాప మనకి పులాల్ దగ్గర ఎక్కడ మనకి లాస్ట్ సీసీటీవీ ఫుటేజ్ లో కనపడింది, అక్కడ నుంచి ఆల్మోస్ట్ 2 కిలోమీటర్ లోపల పులాల్లో పాప మనకి ట్రేస్ అవుట్ అయింది. సో ఇది ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ గ్రేట్ సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్ అండ్ I wanted to share this good news with all of you. I would like to congratulate each and every person in the team here. నా పేరు కళ్యాణి, మా పాప పేరు ప్రణవి, 3 సంవత్సరాలు. వైఎస్ఆర్లో ఉంటున్నాం మేము. నిన్న సాయంత్రం 6:30 పాప కనపడకుండా పోయింది. తర్వాత నేను పోలీస్ సార్ వాళ్ళకి ఫోన్ చేసిన, సార్ వాళ్ళు వెంటనే వచ్చి రాత్రంతా ఉండి పాపను నా చేతికి పొద్దున 5:30కి ఇచ్చేసాను. ఎస్పీ సార్ అని పోలీస్ శాఖ వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మున్సిపల్ అధికారుల నిర్ణయంతో ఇబ్బందుల్లో విద్యార్థులు, నిర్మాణాన్ని వెంటనే ఆపాలని డిమాండ్. నంద్యాలలోని కేఎన్ఎం ఉన్నత పాఠశాల ఆవరణలో మున్సిపాలిటీ అధికారులు చేపడుతున్న పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. విద్యార్థులు ఆడుకునే ఏకైక ఆట స్థలంలో ప్రజా మరుగుదొడ్లు నిర్మించడంపై పాఠశాల యంత్రాంగం మరియు విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేసి పాఠశాల బయట ప్రత్యామ్నాయ స్థలంలో నిర్మించాలని పాఠశాల హెచ్ఎం కోరుతున్నారు. నంద్యాల నగరంలోని కేఎన్ఎం ఉన్నత పాఠశాలలో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు వందలాది మంది నిరుపేద విద్యార్థులు చదువుకుంటున్నారు. పాఠశాల విద్యార్థులకు వ్యాయామం, ఆటల పోటీలు మరియు భోజన విరామ సమయంలో ఆడుకోవడానికి ఉన్న ఏకైక బహిరంగ స్థలం ఈ మైదానమే. అయితే ఇటీవల మున్సిపల్ అధికారులు ఎలాంటి ముందస్తు పరిశీలన లేకుండా పాఠశాల మైదానంలో పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణాన్ని ప్రారంభించారు.
బడివేళలో పనులు జరుగుతుండడంతో దుమ్ము ధూళి విపరీతమైన శబ్దంతో విద్యార్థులు చదువుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆట స్థలంలో పడి ఉన్న నిర్మాణ సామాగ్రి శిథిలాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాల ఆవరణలో పబ్లిక్ టాయిలెట్లు నిర్మిస్తే బయట వ్యక్తుల సంచారం పెరిగి విద్యార్థుల భద్రత, గోప్యత మరియు పాఠశాల క్రమశిక్షణ దెబ్బతింటుందని హెచ్ఎం ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు, ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని, పబ్లిక్ టాయిలెట్లను పాఠశాల కాంపౌండ్ వెలుపల నిర్మించాలని అధికారులు మరియు ప్రజా ప్రతినిధులను వినయపూర్వకంగా కోరుతున్నారు. ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ కూడా జరిగేది ఈ గ్రౌండ్ లోనే. ఇదన్నీ దృష్టిలో పెట్టుకుని ఇక్కడ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ పబ్లిక్ టాయిలెట్ రావడానికి మేమైతే యాక్సెప్ట్ చేయము. దయచేసి ఇది గమనించి ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ మాత్రమే ఈ గ్రౌండ్ వాడాలి. ఇది మా అందరి విజ్ఞప్తి. లేదంటే దీని గురించి మేము ఫర్దర్ చర్యలు తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. కానీ ఇప్పుడు మా నోటీస్కి వచ్చింది, మేము వస్తున్నాం. ముందు మా నోటీస్కి రాలేదు కదా. కాంపౌండ్ ఉంది కదండి, కాంపౌండ్ ఉంది కదా, చూస్తున్నారు కదా. కాంపౌండ్ లేని ప్లేస్ కాదు కదా ఇది. ఇంకా మున్సిపాలిటీకి బోల్డన్ని స్థలాలు ఉన్నాయి. ఇదే బైర్మల్ స్ట్రీట్లో ఉన్నాయి. ఇంతకుముందు గర్ల్స్ హై స్కూల్ ఉంది, తీసుకెళ్ళి దాన్ని ఎక్కడో దీని పక్కన కట్టేశారు. ఆ రోజు ఏమీ పబ్లిక్ మాట్లాడలేదు. ఇంతకుముందు గతంలో ఇక్కడ రోడ్డు వేశారు, అప్పుడు అబ్జెక్ట్ చేశాం. పిల్లలకి ఇచ్చింది ఎందుకు ఈ విధంగా అన్యాక్రాంతం కావడానికి? దీని మీదే కన్నెందుకు? ఇలా చేస్తే రేపు మున్సిపాలిటీకి ఎవరన్నా డొనేట్ చేస్తారా? ఎవరు డొనేట్ చేయరు కదా. అందుకని దయచేసి ఏ పర్పస్ కోసం అయితే గవర్నమెంట్ని ఇచ్చారో అదే పర్పస్ యూజ్ చేయమనండి. దీన్ని ఇంకా డెవలప్ చేయండి. మంచి బ్యూటిఫుల్ గ్రౌండ్గా డెవలప్ చేసి నంబర్ ఆఫ్ యాక్టివిటీస్ చేయండి. ఇక్కడ బోల్డ్ అంత స్థలం ఉంది, దీన్ని వండర్ఫుల్గా చేసుకోవచ్చు మనం. అది మా కోరిక. ఇక్కడ మా దృష్టికి ఇక్కడ వచ్చింది, ఇక్కడ టాయిలెట్స్ కడుతున్నామని మా గ్రౌండ్లో. కాబట్టి మేము అబ్జెక్షన్ చేస్తున్నాం సార్. ఎందుకంటే మాకు డొనేట్ అయిన ప్లేస్ కాబట్టి ఇది. ఏదన్నా కానీ మా పిల్లలకు మాకు సంబంధించిన వరకైతే మేము ఏది అబ్జెక్షన్ చేయం సార్. ఎందుకంటే దీనిలోకి 6th to 10th క్లాస్లో ఆడపిల్లలు ఉంటారు సార్. గ్రౌండ్లో ఆడుకుంటుంటారు పిల్లలు. ఇంకా బయట మీరు టాయిలెట్స్ కడితే అవుటర్స్ ఈ గేట్లో నుంచి మీరు అక్కడ నుంచి ఇంతవరకు ఇంకా లోపలికి రావాలి. ఇంకా ఇదే సాకు వాళ్ళకి ఏదన్నా కానీ చెప్పినారనుకోండి, ఎందుకు వచ్చినారు లోపలికి అంటే మేమేం చెప్తాం, మేము టాయిలెట్స్కి వచ్చినాము, మేము టాయిలెట్స్కి వెళ్తున్నాము. వాళ్ళకి బాగా రీజన్ దొరుకుతుంది ఇప్పుడు లోపల రావడానికి. ఇప్పుడు మా పీఈటీ టీచర్స్ బాగా వాళ్ళని కంట్రోల్ చేసి పెట్టినారు పిల్లలకి. ఇప్పుడు వాళ్ళకి ఇదే సాకు అని అనుకుని ఇంకా వాళ్ళు ఒకరు ఇద్దరు అనుకుంటూ ఇక పక్కనే కాలేజెస్ కూడా ఉన్నాయి, రామకృష్ణ కాలేజెస్ ఉన్నాయి. అక్కడే మనము బండి మీద వచ్చేటప్పుడే రోడ్డు పైన అందరు నిలబడి ఉంటారు సార్. మేము వాళ్ళని బెల్లు కొట్టి వాళ్ళని పక్కకు తప్పించి మేము లోపలికి వస్తున్నాము. ఇంకా మీరు టాయిలెట్స్ కడితే అదే పనిగా వాళ్ళు వచ్చి ఇది బాగుంది లేని ఇక్కడ తిష్టాయిసి కూర్చుంటారు సార్. అందుకోసం ఇది చాలా అబ్జెక్షన్. ఇది మా తరపు నుంచి మా ఉపాధ్యాయులు అందరి తరపున నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఇక్కడ మనకు టాయిలెట్ వద్దు సార్. ఇంకా మా పిల్లలకి అవసరమైతే మేము గవర్నమెంట్ నుంచి మేము మా నాడు నేడు కింద మాకు ఏమేమి అవసరమైతే మేము కట్టించుకుంటాము. అది మీరేం అవసరం మాకేం అవసరం లేదు సార్. నంద్యాల జిల్లాలో వర్షాభావ పరిస్థితులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్న వేళ పట్టణ ముస్లిం సోదరులు హృదయాలను కదిలించేలా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ భీమవరం రోడ్డులోని అల్ఫుర్ఖాన్ ఈద్గా మైదానంలో ప్రత్యేక దువాలు చేశారు. వర్షాభావం తొలగిపోవాలని, రైతాంగం సుభిక్షంగా ఉండాలని అల్లాను వేడుకుంటూ పలువురు భక్తులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈరోజు మా ఈద్గాలో ఇస్తఖా నమాజ్ కోసం నంద్యాల వాసులు అందరూ వచ్చి చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ క్షామ పరిస్థితుల్లో, ఈ వర్షాభావ పరిస్థితుల్లో దువా చేయడం వల్ల మన తప్పులు ఏమన్నుంటే ఈ దువా వల్ల, ఈ నమాజ్ వల్ల క్షమించి రహమత్ వలి బారిష్ అంటే మంచి చేకూర్చే వర్షాన్ని ఇవ్వమని చెప్పేసి ఇక్కడ మా ముఫ్తీ సాబ్ ఆధ్వర్యంలో ఇక్కడ నమాజ్ చేయడం జరిగింది. ఈ నమాజ్ వల్ల మా పాపాలు మాఫీ చేయడం జరుగుతుంది, అంటే మా పాపాలు పోవడం జరుగుతుంది. అలాగే రహమత్ వలి బర్సాత్ అంటే మంచి చేకూర్చే వర్షం కూడా డెఫినెట్గా వస్తుందని చెప్పేసి ఒక నమ్మకంతో ఈ దువా చేయడం జరుగుతుంది. ఒక 2 రోజుల క్రితం అనుకుంటాను ఆత్మకూరులో కూడా ఈ దువా చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ నంద్యాలలో కూడా
వర్షాభ పరిస్థితులు ఉన్నందువల్ల దువా చేయడం జరిగింది. ఈ వర్షము మనకు ఎంత అవసరమో రైతులకు, అడవిలో ఉండే పశుపక్షాదులకు కూడా ఎంతో అవసరంగా ఉంది. మరొకసారి మా అందరి తరఫున అల్లాను వేడుకుంటా ఉన్నాము. ఈ రహ్మత్ వాలి బర్సాత్ రమ్మని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మానవుల యొక్క పాపాల వల్ల అల్లా రబ్బుల్ ఇజ్జత్ వర్షాన్ని బంద్ చేస్తాడు. మన ప్రవక్త ముహమ్మదు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా వివరించి ఉన్నారు. వర్షాలు పడకపోతే చెట్లపై పక్షులు తమ గూళ్ళల్లో ఎండిపోతాయి. ఇప్పుడు ఈ నమాజ్ జరిగింది మన యొక్క తోబా చేయడానికి. అదేవిధంగా ప్రతి మానవునికి ప్రతి జీవరాశికి నీళ్ళు వచ్చి వాళ్ళు నీటితో బాగుపడాలి. నీరే జీవితం కాబట్టి మన జీవించడానికి నీరు ఒక ప్రాముఖ్యత కలిగిన అంశం కాబట్టి వర్షం కురిస్తేనే ప్రతిదీ మనకు మేలు జరుగుతుందనే సంభావనతో మనం ఇక్కడ దువా చేసి ఉన్నాము. ఈ వర్షంతో అల్లా రబ్బుల్ ఇజ్జత్ మనందరికీ మంచి చేయుగాక. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సంబంధిత జీవో 396ను రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖరులు, స్టాంపు వెండర్లు పెండౌన్ సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ సమ్మె 2026 జూలై 20 నుండి జూలై 31 వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా పరిధిలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా సమ్మె నిర్వహిస్తున్నారు. సమ్మె కాలంలో ఎలాంటి క్రయ విక్రయ దస్తావేజులు రాయబడవని ప్రజలు సహకరించాలని నంద్యాల జిల్లా దస్తావేజు లేఖర్ల సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. మొదటి రోజు నిర్వహించిన కార్యక్రమంలో సంఘం నాయకులు షేక్ ఫరూక్, తోడేటి రమేష్, హుసేన్ బాషా, శివరాం, మాలిక్, వెంకట్, హరి, సుమంత్, అస్లాం, సత్యం తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖను ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశంతో జీవో నెంబర్ 396 తీసుకొచ్చింది. ఈ జీవో మేరకు రిజిస్ట్రేషన్ విధానాన్ని ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంది. దీనివల్ల ప్రజల ఆస్తులకు భద్రత కోల్పోయే అవకాశం ఉంది. మరియు అనేక శతాబ్దాలుగా ఈ రిజిస్ట్రేషన్ ఆఫీస్ని నమ్ముకుని దస్తావేజ్ లేఖల వృత్తిపై ఆధారపడినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది దస్తావేజ్ లేఖలు రోడ్డున పడే అవకాశం ఉంది. అదేవిధంగా ఇటువంటి డిపార్ట్మెంటు ప్రైవేటీకరణ చేయడం చాలా తప్పని, ప్రజల ఆస్తులకు భద్రత ఉండదని మేము ఒకసారి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్లోని సమాచారాన్ని, ఈసీలను కంప్యూటర్లో ఎక్కించేటప్పుడు ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం జరిగింది. అప్పుడు జరిగిన కొన్ని అవకతవకల వల్ల ఈ రోజు వరకు సరైన ఈసీలు రావడం లేదు. సమాచారం తప్పులు అవడంతో సరిదిద్దుకోవడానికి వందలాది సంఖ్యలో జిల్లా రిజిస్టర్ ఆఫీసులో దరఖాస్తులు మూలుగుతున్నాయి. ప్రభుత్వం వీటిని గుర్తించాలి. ఈసీల విధానంలోని ఇన్ని తప్పులు తొలిగినప్పుడు ఈ రిజిస్ట్రేషన్ వ్యవహారాన్నే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడితే ఆస్తులకు భంగం వాటిల్లి ప్రజలు కోట్లాది రూపాయల ఆస్తులు నష్టపోయే అవకాశం ఉంది. అదీకాక ప్రతి వ్యక్తికి ఓటీపీలు చెప్పడం వల్ల ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం ఉన్నాయి. ఎందుకంటే మా దగ్గరికి వచ్చే వ్యక్తులు దాదాపుగా మాకు తెలిసిన వ్యక్తులే ఉంటారు. వాళ్ళు మమ్మల్ని నమ్ముతారు కాబట్టి మాకు ఓటీపీలు అయితేనేమి, రిజిస్ట్రేషన్ అన్ని విషయాల సహకరిస్తారు. మేము కూడా వారికి సహకరిస్తూ వాళ్ళకి అన్ని విధాల సేవలు చేసుకుంటూ ఉంటున్నాము. మీరే గమనిస్తున్నారు, ఏ ఫోన్ తీసుకున్నా రింగ్ టోన్ వచ్చేంత వరకు ఎయిర్టెల్ మీకు ఓటీపీ అడగదు, ఓటీపీ చెప్పదంటారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్నిసార్లు ఓటీపీలు చెప్పదని చెప్తుంటారు. ఆఖరికి ఆర్బీఐ వారు కూడా ఓటీపీలు ఎవరితో షేర్ చేసుకోవద్దని చెప్పి ఇన్ని జరుగుతూ ఉన్నా ఒక ప్రైవేటు వ్యక్తి దగ్గరికి పోయి అపరిచితులతో ఓటీపీలు షేర్ చేసుకోవడము ప్రజలకు సత్యమేనా ఇష్టం లేదు. అలా చేయడం వల్ల కూడా ప్రైవేటు వ్యక్తులు స్వార్థపూరితంగా ఆలోచించినప్పుడు ఎన్నో నష్టాలకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం వారు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఈ ప్రైవేటీకరణను రద్దు చేయాలని, అదేవిధంగా ఈ వృత్తిపై ఆధారపడినటువంటి రాష్ట్ర వ్యాప్త దస్తావేజ్ లేఖరుల యొక్క జీవనభృతికి ఎలాంటి ఆటంకం కలగజేయకుండా వాళ్ళ వృత్తికి రక్షణ కల్పించాలని, ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయవలసిందిగా ప్రభుత్వానికి చేరువయ్యేంత వరకు మా ఈ వార్తను మోసుకెళ్లవలసిందిగా మీడియా మిత్రులకు అనేక నమస్కారాలతో కోరుకుంటున్నారు. గవర్నమెంట్ వారు ప్రవేశపెట్టిన జీవో నెంబర్
396. దానివల్ల గవర్నమెంట్కు ఒరిగేదంటూ ఏం లేదు. ఈరోజు వరకు మేము చేస్తున్న పనే వాళ్ళు చేస్తారు. సీడీ మేమే కొడుతున్నాం, డాక్యుమెంట్ మేమే రెడీ చేస్తున్నాం, చలానా మేమే కడుతున్నాం, స్లాట్ బుకింగ్ మేమే చేస్తున్నాం. ఇది వాళ్ళు చేసేది కూడా ఇదే కదా, అదేదో మేము చేస్తున్నాం కదా. మరి ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం దేనికి అంటే మీరు ఇష్టం వచ్చినట్టు మీకు ఇచ్చుకుంటూ పోతారు. ఈరోజు ఈ సంస్థకి ఇచ్చినారు, ఈ సంస్థతో మీకు వాళ్ళకు సరిపోలేదు, మరి వేరే వాళ్ళకి ఇస్తారు. ఈ డాటా ఎవరి దగ్గర ఉండాలి? ఈ డాటా కోసం ఎవరి దగ్గర పోవాలి? ఆ డాటా అంతా వాళ్ళ దగ్గర సేఫ్టీగా పెట్టుకుంటారు వాళ్ళు. దాని ద్వారా ఆస్తులు ఏమైనా చేయొచ్చు. వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చినారు, ఈసీలు ఎంటర్ చేయమని అన్ని మొత్తం గవర్నమెంట్తో ఇబ్బందికరంగా ఉందని చేసిన వీటిలో 100 ఈసీలు ఎంటర్ చేస్తే దానిలో 50 ఈసీలు మాత్రమే కరెక్ట్ ఉన్నాయి, మిగతా 50 ఈసీలు అన్ని తప్పులే. దాన్ని కరెక్షన్ చేయడానికే ఇప్పుడు నెలల తరబడి పడుతుంది. మరి తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అంటే ఆస్తుల భద్రత మేము కల్పిస్తామంటూ భద్రత లేకుండా చేస్తున్నారు. కాబట్టి దయచేసి మీరు ఈసీలలో చేసిన పొరపాట్లు దస్తావేజులలో చేయొద్దని, దయచేసి మా జీవన వృత్తికి భంగం కలిగించొద్దని మేము ఇంతవరకు ఇప్పుడు జరుగుతున్న వ్యవస్థ ఏం కాదు ఇది. 150 సంవత్సరాల నుంచి రిజిస్ట్రేషన్ వ్యవస్థ ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి దస్తావేజు లేఖ ఉన్నాడు. దస్తావేజు లేఖ ద్వారానే ప్రతి ఒక్కటి జరుగుతుంది. కాబట్టి దయచేసి గవర్నమెంట్ వారు మా జీవన వృత్తిని దృష్టిలో ఉంచుకొని గవర్నమెంట్ వారు ప్రవేశపెట్టిన 396 జీవోను రద్దు చేసి మా జీవనాన్ని ఇలాగే కొనసాగించాలని మీడియా మిత్రుల సమక్షంలో నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. వెలుగోడు పట్టణంలోని సర్వే నంబర్ 1706లోని 333 ఎకరాల ప్రభుత్వ మిగులు భూమి లేని నిరుపేదలకు పంపిణీ చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో సోమవారం నంద్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది. మొదట నూనెపల్లి బ్రిడ్జ్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు 500 మందితో భారీగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాను ఉద్దేశించి అఖిల భారత రైతు కూలీ సంఘం నంద్యాల జిల్లా కార్యదర్శి వై నరసింహులు మాట్లాడుతూ వెలుగోడు పట్టణంలోని సర్వే నెంబర్ 1706లో గల 333 ఎకరాల మిగులు భూమిని గుర్తించినట్లు ఆ భూమి లేని నిరుపేదలకు పంపిణీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వందలాది ఎకరాలు వెలుగోడు ఆత్మకూరు చుట్టుపక్కల గ్రామాల్లో పెత్తందారులు భూస్వాములు 100 ఎకరాలను తమ బినామీ పేర్లతో ఆక్రమించుకున్నారని, అన్యాక్రాంతమైన కబ్జాకు గురైన భూములను తక్షణమే ప్రభుత్వ అధికారులు గుర్తించి నిరుపేద దళిత ఆదివాసీ మైనార్టీ నిరుపేదలకు పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ జిల్లా కార్యదర్శి ఏ రాంబాబు, భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు నంద్యాల జిల్లా కోశాధికారి ఎస్ చౌడప్ప, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు శివ, ఎల్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో వెలుగోడు గ్రామంలోని 1706 సర్వే నెంబర్లో ఉన్నటువంటి 333.59 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు గుర్తించారు. అలాగే ప్రభుత్వం ఇటీవల నిర్వహించినటువంటి రీసర్వేలో అనేక ఎకరాల భూములను గుర్తించడం జరిగింది. మరి అఖిల భారత రైతు కూలీ సంఘంగా మేము డిమాండ్ చేసేది ఏమంటే ఈ యొక్క 333 ఎకరాల భూమిని ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఇంటి స్థలాలు లేకుండా చాలా కడు దారిద్ర్యంతో దుర్భర దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారు. అలాంటి నిరుపేదలకు ఈ యొక్క ప్రభుత్వ భూములు తక్షణమే పంచి వారిని ఆదుకోవాలని చెప్పి అఖిల భారత రైతు కూలీ సంఘం ఇవాళ ధర్నా చేస్తుంది. తక్షణమే ప్రభుత్వ అధికారులు స్పందించాలి. మరి కొన్ని భూములు అన్యాక్రాంతమయ్యాయి, మరి వీటన్నిటిని ప్రభుత్వం గుర్తించి నిరుపేదలకు పంపిణీ చేయాలని చెప్పి అఖిల భారత రైతు కూలీ సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో వెలుగోడు పట్టణంలో ఉన్నటువంటి అట్లాగే మండలంలో ఉన్నటువంటి నిరుపేదలకు భూములు పంచాలని చెప్పి ఈ యొక్క ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే వెలుగోడు పట్టణము 1706 సర్వే నంబరు, ఈ భూమి 331 ఎకరాల 0.59 ఎకరాల భూములు నిరుపయోగంగా ఉన్నాయి, కబ్జాదారుల ఆధీనంలో ఉన్నాయి, అక్కడ నుండి భూస్వాముల ఆధీనంలో ఉన్నాయి. ఈ భూములు రికార్డు ప్రకారం కూడా మిగులు భూములుగా ఉన్నాయి. ఈ భూములు పేదలకు పంచాలని చెప్పి గతంలో ఈ మధ్య కాలమే వెలుగోడు మండలంలో తహసీల్దార్ గారి దగ్గర ధర్నా చేసి జరిగింది. అట్లాగే ఆర్టీఓ గారికి కూడా ఇవ్వడం జరిగింది.
ఏది ఏమైనప్పటికీ భూములు బయటికి తీవ్వండి అని చెప్తే లేదండి కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మేము భూములు ఇస్తామని చెప్తా ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఒకటే చెప్తా ఉన్నాం, 3000 ఎకరాల భూములను అన్యక్రాంతమైతా ఉన్నాయి. మట్టి తరలిస్తూ ఉన్నారు, దోచుకుంటున్నారు, దళారుల దోపిడీ ఎక్కువైపోయింది. అలాంటి భూమిని బయటికి తీయండి. అక్కడ నుండి పేదలకు రిజర్వాయర్కు కావాల్సిన స్థిమితంగా భూమి పెట్టండి. మిగతా భూమి పేదలకు పంచాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ యొక్క భూ పంపిణీ కార్యక్రమంలో భూమి నిరుపేదలకు భూమి పంచేంత వరకు కూడా దోపిడీదారులు భూ కబ్జాదారులకు నుండి భూములు విముక్తి చేసిన బాధ్యత మన పైన ఉంది. ఎందుకంటే ఎవరో వస్తారు, ఎవరో ఏం చేస్తారని కాదు, ఎక్కడైనా భూముల కోసం భూ పోరాటం చేసిన తప్ప భూములు పంచిన చరిత్ర కానీ ప్రభుత్వం ఏనాడు ఎక్కడ భూమి పంచలేదు. కాబట్టి ఇప్పటికైనా ఉద్యోగ భద్రత, వేతనాల పెంపు తదితర డిమాండ్ల సాధన కోసం మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ అసిస్టెంట్లు సోమవారం నంద్యాల కలెక్టరేట్ వద్ద ధర్నా ప్రారంభించారు. గత 12 ఏళ్లుగా వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న తమకు కనీస వేతనం 35,000, శాశ్వత ఉద్యోగ భద్రత, ఈహెచ్ఎస్ సదుపాయం, ప్రమాద బీమా, మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్స్ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఎంపీఈఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగించారు. నా పేరు తేజస్విని. నేను నంద్యాల మండలంలో ఎంపీఓగా పనిచేస్తున్నాను. మేము 2014, 15, 16, 17 సంవత్సరం నుంచి రిక్రూట్మెంట్ అయినారు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరిలాగా. కానీ ఇప్పటి వరకు మేము రైతులకు చాలా చేస్తున్నాము, ఎన్నో సేవలు అందిస్తున్నాము. ఇక్కడ నుంచి మేము మామూలుగా ఉండేది నంద్యాల, ఆళ్ళగడ్డ, ఇక్కడ నుంచి మమ్మల్ని ఆదోని, మంత్రాలయం అక్కడ సైడ్ కూడా వేశారు. మొదటగా అక్కడ 2 సంవత్సరాలు చేసిన తర్వాత మేము ఇక్కడికి వచ్చాము. అక్కడ ఉండి కూడా మేము చాలా కష్టపడి రైతులకు ఎంతో హెల్ప్ చేసినాము. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ అదే 12,000 జీతంతో మేము ఇంకా కష్టపడుతూనే ఉన్నాము. మాకు ఆ వృక్షానికి నీళ్లు పోసి మమ్మల్ని ఆసరాగా ఆదరించాలని చెప్పేసి మీడియా పరంగా కోరుకుంటున్నాను. మేము 20 నుంచి 20వ తేదీ వరకు సానుకూలంగా ధర్నా చేయదలుచుకున్నాము. ఈ 6 రోజుల లోపల మాకు ఏవైనా రాకుంటే మేము ఈ ధర్నాని కొనసాగిస్తున్నాము. అందుకని మీడియా ద్వారా తెలుసు. నా పేరు జింకల వరప్రసాద్. నేను ఈ ఎంపీఓల జిల్లా అధ్యక్షుడు. మేము గత 12 సంవత్సరాల నుంచి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో 12,000తో పనిచేస్తున్నాం సార్. ఎందుకంటే ఇక్కడ మొత్తం అందరూ 12 సంవత్సరాల నుంచి సంవత్సరానికి 1,000 రూపాయలు అట్టనే పెంచుతూనే ఈ గవర్నమెంట్. ఇప్పటి వరకు మాకు 1 రూపాయి పెరగలేదు. మేమంతా అగ్రికల్చర్ బీఎస్సీ, డిప్లొమా, బీజేసీ అన్నీ చేస్తూనే ఉన్నాము. రైతుకు ఒక వారధిగా ఉండి భూసార పరీక్ష కానుంచి విత్తనము హార్వెస్టింగ్ వరకు రైతుకు ఒక వెన్నుదమ్ముగా ఉండి రైతులకు చేదోడు వాదోడుగా ఉన్నాము. కానీ సమాన పనికి సమాన వేతనం అనేది లేదు. గత 12 సంవత్సరాల నుంచి 1 రూపాయి పెరగలేదు. ఇప్పుడు ఏమిటంటే మాకు 4 డిమాండ్లు ఉన్నాయి సార్. శాంక్షన్ పోస్టు మాకు ఉద్యోగ భద్రత కావాలి, సమాన పనికి సమాన వేతనం, మహిళలకు చైల్డ్ అది కావాలి. దాంతోపాటు 35,000 వేతనంతో మాకు గవర్నమెంట్ వారు మాకు తక్షణమే అందించాల్సిందిగా కోరుతున్నాం సార్. యూనియన్ ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి 25వ తేదీ వరకు ఇచ్చినారు. మా డిమాండ్ను ఒప్పుకొని తక్షణమే మమ్మల్ని విధులకు తీసుకోవాలని కోరుతున్నాం సార్. నంద్యాల మధుమణి నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో డాక్టర్ మధుసూదనరావు తల్లిదండ్రులు చిత్తలూరు వెంకటశెట్టి పుల్లమ్మల జ్ఞాపకార్థం ప్రతి ఏటా నిర్వహించే ఉచిత శస్త్రచికిత్సల శిబిర ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం మధుమణి నర్సింగ్ హోమ్ సమావేశ భవనంలో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శిబిర నిర్వాహకులు డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ నాగమణి, డాక్టర్ మణిదీప్ మాట్లాడుతూ వారం రోజుల్లో 50 లక్షల విలువ చేసే 100కు పైగా చెవి, ముక్కు, గొంతు శస్త్రచికిత్సలను పూర్తి ఉచితంగా చేస్తున్నామని, వారం రోజుల పాటు ఓపీ సేవలు ఉచితంగా అందించి మందులు కూడా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ వారం రోజుల పాటు నిర్వహించే శస్త్రచికిత్సలను తమతో పాటు దేశంలో పేరెన్నికగన్న చెవి, ముక్కు, గొంతు నిపుణులు పాల్గొని చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మధుమణి ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ మధుసూదనరావు, డాక్టర్ నాగమణి, డాక్టర్ మణిదీప్ల నిర్వహణలో ఐఎంఏ జాతీయ కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ రాష్ట్ర ఐఎంఏ అధ్యక్షులు, లయన్స్ సేవా సంస్థ వైస్ జిల్లా గవర్నర్
డాక్టర్ రవికృష్ణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉన్నత విద్యామండలి చైర్మన్ డాక్టర్ వేణుగోపాలరెడ్డి, ప్రముఖ న్యాయవాది వెదుర్ల రామచంద్రారావు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల పోలీసుల అప్రమత్తత. చిన్నారి ప్రణవి మిస్సింగ్ కేసు సుఖాంతం, తల్లికి అప్పగింత. బడి ఆవరణలో పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణంపై విమర్శలు. విద్యార్థుల ఆట స్థలాన్ని కాపాడాలని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలి విజ్ఞప్తి. నంద్యాలలో వర్షాల కోసం ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనలు. రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పెండౌన్ సమ్మెకు పిలుపునిచ్చిన దస్తావేజు లేఖరులు. నంద్యాల కలెక్టరేట్ ఆఫీస్ వద్ద వ్యవసాయ శాఖకు చెందిన మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ అసిస్టెంట్ ఉద్యోగుల ధర్నా. ప్రజా అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలి. PGRS కు 370 ప్రజా దరఖాస్తులు. జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనంజయ్. ప్రభుత్వం మిగులు భూమిని భూమిలేని నిరుపేదలకు పంపిణీ చేయాలి. అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు. మధుమని ఉచిత చెవి, ముక్కు, గొంతు శస్త్రచికిత్సల శిబిరం ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.